అయితే నిన్న సభ జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు. అదే టైంలో ఇష్టం వచ్చినట్టు మాకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ ఏదైతే 9 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నారో ఆయనతో పాటు ఇంకా బొత్స సత్యనారాయణ అక్కడే ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఉండి మిగతా 9 మంది అక్కడ నిల్చొని నిరసన తెలుపుతున్నారు. అసలు అది ఏది పట్టించుకో గవర్నర్ మాత్రం ఆయన చెప్పాల్సిందని చెప్పారు. ఇక ఈ బిహేవియర్ చూసి ఖచ్చితంగా సాక్షి టీవీలో దానికి తప్పుడుగా వేశారనమాట. అంటే వాళ్ళకి జస్టిస్ జరగట్లేదు అనే విధంగా సాక్షి టీవీలో ప్రమోట్ చేయడంతో అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయన స్పీకర్గా ఆయన బాధ్యత నిర్వహిస్తూ వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఏమేమి లిటిగేషన్స్ ఉన్నాయి ఏంటి అసలు అంటే అక్కడ స్పీకర్గా ఆయన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సజావుగా ఉండేలా చూడాలి. అదేవిధంగా ఎవరు తప్పు మాట్లాడుతున్నారు, ఎవరు రైట్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన తరపు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక 7 నెలల నుంచి కూడా అసలు అసెంబ్లీకే రావట్లేదు. సో ఉన్నట్టుండి నిన్న వచ్చారు, ఓకే హ్యాపీగా అంతా ఓకే వచ్చారు కదా, ఇన్ని రోజుల పాటు రావట్లేదు అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చారు, ఓకే బాగానే ఉంది. కాకపోతే వచ్చిన 11 నిమిషాలకే అంటే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క నిమిషం చొప్పున ఒక 11 నిమిషాలు ఉన్నారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా బాగానే ఉంది. కాకపోతే అక్కడ స్పీకర్కి ఎక్కడ కోపం వచ్చిందంటే అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ తరపు వాళ్ళు అందరూ కూడా అల్లరి సృష్టించడానికి లేకపోతే ఎదుట ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడానికి కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఇక్కడ ఒక బాధ్యత ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, వాళ్ళందరినీ కూడా ఆపాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, కూర్చొని నవ్వుతున్నాడు. సో ఇదంతా కూడా చూసినా అక్కడ స్పీకర్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడ ఆల్రెడీ గవర్నర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. ఓకే అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళ పాటికి వీళ్ళు రచ్చ చేస్తూనే ఉన్నారు. సో ఆయన ఏం చేశాడు, వీళ్ళ మాటలు ఎప్పుడు కూడా ఉండేదే, వీళ్ళకి ఇది కామన్. సో వాళ్ళని వదిలేసి ఆయన పాటికి ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. సో తర్వాత ఈరోజు మాత్రం మనం చూసుకుంటే ఇక్కడ స్పీకర్ గారు మాత్రం చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక నాయకుడిగా నువ్వు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రివి. సో కనీసం నీకు అసెంబ్లీలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కనీసం ఆ ఇంగితం కూడా లేదు, నీకు సెన్స్ లేదు. మీరు అన్నదానికి 100కి 200% కరెక్ట్ అని చెప్తా. బికాస్ ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎంకి ఎలాంటి పద్ధతి ఉంటుంది, ఆయనకి ఎలాంటి రూల్స్ ఉంటాయి తెలియకుండా అయితే ఒక రాష్ట్రానికి సీఎంగా ఏదో 2-3 రోజులు 1 వీక్ 5 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? అండ్ పోనీ వాళ్ళు నిరసన ఏదో అరుచుకుంటున్నప్పుడు ఆయన వచ్చి వెనకాల నుంచి కాకపోయినా అక్కడి నుంచి అయినా కమాండ్ ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన మాట వింటారు కదా. మరి విన్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు? అదే కాకుండా బయటికి వచ్చి కూడా అటు బొత్స సత్యనారాయణ ఏమో మాకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇక సాక్షి టీవీ ఛానల్ గురించి మాట్లాడితే అంటే అక్కడ ఓన్లీ మొత్తం సభ అయిపోయేంత వరకు అన్నా ఉన్నారంటే అది లేదు. ఓకే సరే వెళ్ళిపోయారు. కనీసం ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడింది మొత్తం ఆయన కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నారంటే అది లేదు. మధ్యలో నుంచే వెళ్ళిపోయి అక్కడ బయట వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కూడా అదే మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మాకు ఇవ్వట్లేదు, రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం మాకు అన్ని కూడా వర్తిస్తారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో ఇకపోతే లాస్ట్గా సాక్షి పత్రికకు ఎందుకు సభా హక్కుల నోటీసులు ఇచ్చారంటే మనం చూసుకుంటే రీసెంట్గానే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వకుండా ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు. సో 100 కోట్లు వృధా చేశారనే విధంగా దాంట్లో తప్పుడుగా ఒక వార్త రాశారు. సో ఇప్పుడు ఒక వార్తాపత్రిక అన్నప్పుడు ఏముండాలి, ఖచ్చితంగా ఏం జరిగింది తెలుసుకొని అది నిజమైతేనే రాయాలి. కానీ సాక్షి పత్రికలో మాత్రం 100కి 70-80% మొత్తం కూడా ఉన్నవి లేని కల్పించి రాస్తూ ఉంటారు. అందులో ఉన్నవి లేని కాదు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెయ్యలేదో దాన్ని చేసినట్టుగా చూపిస్తారనమాట. అంటే ఆయన ఏదైనా ఒక పథకం గురించి ఆల్రెడీ ముందస్తుగానే ఆయన పథకం అమలు పరిచారనుకోండి, కానీ దాంట్లో సగానికి సగం మందికి దానికి అసలు రాలేదు. వాళ్ళకి రావాల్సిన మనీ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, రేషన్ అనుకోండి, ఏదైనా రాలేదనుకోండి, వాళ్ళని పట్టించుకో. ఈ వచ్చిన 10 మంది 50 మంది ఉంటారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేయాలి. మొన్న కూడా ఆఖరికి చిన్నపిల్లతో రాజకీయం చేయడం అవసరం లేదు అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ ఛానల్లో దాన్ని ప్రసారించలేదు, ఆ ఒక సాక్షి మాత్రమే. సో ఈ విధంగా సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులందరూ కూడా విచక్షణ రహితంగా ప్రవర్తించారు. అదే విధంగా మీకు సంబంధించిన వార్తా పత్రిక కూడా నిజాలు కానీ ప్రచురిస్తూ ఉందని ఇక్కడ సాక్షి పత్రికకు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తుగా కొన్ని అంటే ఆయనకు మరి ఇది వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ రాడనే విధంగా కూడా తెలుస్తుంది. చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని.